నేను బాబు గారిని మొన్న అడిగిన, అన్న 2024లో ఎవడు గెలిచినా వాడికి తలకి నొప్పి అన్న. ఎందుకన్నా ఇన్ని లక్షల కోట్ల అప్పు, ఒక రకంగా భయం వేస్తుంది అంటే నవ్వుతా అన్నారు. వేర్ దేర్ ఇస్ క్రైసిస్ దేర్ ఇస్ ఆపర్చునిటీ రా అన్నారు. ఆయన ఎప్పుడు అదే అంటారు. సో 1995లో ఆయన ఆనాడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందిరా నాకు. 2014లో కూడా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ చేయలేదా, అమరావతి చేయలేదా, అనంతపూర్లో కియా చేయలేదా, విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు తీసుకురాలేదా, తప్పదులేరా అన్న. నేను ఒకటే చెప్పిన, మీకు అనుభవించే తలరాత లేదు, కష్టపడతామే తలరాత ఉందని చెప్పిన. నవ్వుతా, నా అనుభవించే టైంకి ఎప్పుడు ఓడిపోతారు మీరు, మళ్ళీ కష్టకాలాలు వచ్చినప్పుడే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. ఇప్పుడు 2024 కూడా అదే పరిస్థితి వస్తుందని నవ్వుతా చెప్పా. బట్ టు బి ఫేర్, ఆయన ఒక్కరే రాష్ట్రాన్ని మళ్ళీ దారిలోకి తీసుకురాగలరు, ఇంకొకటి చేయలేదు. కష్టకాలాలు వచ్చినప్పుడే బాబు గారు గుర్తొస్తారులేండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చారు. ఇప్పుడు 2024లో నేను అదే నవ్వుతాను బాబు గారితో. 2019 ఎన్నికలు ఓడిపోయినప్పుడు పెన్షన్ టైంకి వచ్చినాయి, సంక్షేమం టైం జరిగింది, ఇంకేముందిలే అనుకున్నారు. ఇప్పుడు చూడండి మొత్తం ఎత్తిపోయింది. కనీసం గుంటలు పూడ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం.